25,000 రూపాయల చెట్టు చనిపోయిందనమాట. ఎందుకు ఏంటనేది ఫుల్ వీడియో. హాయ్ అండి అందరికీ. ఫస్ట్ వచ్చేసి ఒక 50 లైకులు కొట్టండి చాలు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో వచ్చేసి దేవగన్నేరు చెట్టు చచ్చిపోయిందా బతికిందా, 25,000 రూపాయలు పెట్టి తీసుకున్నాం. ఈ చెట్టు బతికిందా చచ్చిపోయిందా, ఇదే అనమాట టాపిక్. అయితే ఇది ఒక 2 సంవత్సరాల కింద నాటారు వేరే ప్లేస్లో. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. అక్కడ బాగా బతికింది. అక్కడి నుండి భూమి లేదు తీసుకొచ్చామన్నమాట. మనం తీసుకొచ్చి ఇక్కడ తెచ్చి నాటితే ఏమైంది, ఇంకా మొత్తం డల్ అయిపోయింది. అప్పుడు నాటేటప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం తాజాగా బాగుంది. తర్వాతకి మొత్తం డల్ అయిపోయింది. అయితే కుళ్ళుడు రోగం ఇంకా ఫంగస్ అలాంటివి వచ్చినప్పుడు డల్ అయిపోతాయి ఆకులు మొత్తం సడన్గా. అలా అయిపోయింది అనమాట. రోగం ఏం రాలేదు, చెట్టుకి ఏం కాలేదు. కాకపోతే తెలియని వాళ్ళు చనిపోయింది అన్నారు అంతేగాని చెట్టుకి ఏమీ కాలేదు. ఓకేనా. చూడండి చిన్న చిగురులు ఎలా వస్తున్నాయో. మనము నాటి 10 రోజులైంది అంతే. అయితే ఏమైంది, కొత్త రూట్స్ రావాలి కదా కిందికి. అంటే చెట్టు నుంచి వచ్చిన ఏరుకి ఇప్పుడు చెట్టు నుండి ఒక పెద్ద ఏరు వచ్చింది. ఆ ఏరు కట్ అయినప్పుడు ఇలా ఆకులు వాడిపోతాయి అనమాట అంతే. ఇంకా ఆ ఏరు నుండి మళ్ళీ చిన్న చిన్న ఏర్లు పుట్టినప్పుడు కొత్త చిగురులు వచ్చేస్తాయి. చెట్టుకైతే ఏమీ కాలేదు. ఈ ఆకరాలపై మధ్యలో చిగురు వచ్చేస్తుంది చూడండి, అలా అనమాట. చెట్టుకి ఏం కాలేదు, బాగానే ఉంది చెట్టు. ఇంకా మొత్తం మంచిగా కోలుకొని మంచిగా చిగురులు వచ్చిన తర్వాత ఒక ఫుల్ బ్లాక్ కాకుండా షార్ట్ వీడియోలో అయినా పెడతాను. మన మామిడి చెట్టులాగే ఇది కూడా చాలా బాగా వచ్చింది, ఏం కాదు. రెడ్ కలర్ ఫ్లవర్స్ అనమాట, చాలా మంచి లుక్ ఉండిద్ది. ఏదో మామూలుగా వైట్ ఉండి ఏదో అలా కాకుండా చాలా మంచి లుక్ వచ్చింది. ఇక్కడ వాటర్ వస్తాయి. ఇది కొంచెం మంచిగా కోలుకొని ఫుల్గా ఫ్లవర్స్ వచ్చినప్పుడు కూడా కొన్ని షార్ట్స్ వీడియోస్ పెడతాను నేను. మన దేవగన్నేరు చెట్టుకి ఏం కాలేదు, కాకపోతే అలా పెడితే కొంచెం బాగుండిద్దని అలా పెట్టాను అంతే. 25,000 చెట్టు చనిపోయిందని. చెట్టు అయితే బాగానే ఉంది, కాకపోతే ఆకులు మొత్తం వాడిపోయినాయి అనమాట అంతే. ఇంకా ఎందుకంటే మనం భూమిలో నుండి పెరికేసాం కదా. చూడండి ఈ రోజుకి 10 రోజులు అయింది అంతే. అంటే అటుపక్క 2 ఇటుపక్క 2 నాటామన్నమాట. ఇటుపక్క ఒకటి ఇలా డల్ అయిపోయింది, అటుపక్క ఒకటి అలా డల్ అయిపోయింది అనమాట 2. వీటివి కొంచెం ఏర్లు బాగా ఎక్కువగా తెగిపోయాయి అనమాట. కొంచెం కొంచెం కాకుండా చాలా ఎక్కువ తెగిపోయాయి. అంటే కొంచెం పెద్ద ఏర్లు కట్ అయిపోయినాయి తీసేటప్పుడు జేసీబీతో, అందుకని ఇలా అయిపోయాయి. ఇవి పూర్తిగా బతికినాక నేను ఫుల్ వీడియో పెడతాను. కాకపోతే టైం పట్టిద్దబ్బా, ఎందుకంటే ఇది చెట్టు కదా. ఏం తొందరగా రేపటి లోపల రిజల్ట్ ఏం రాదు, చాలా టైం పట్టిద్ది. ఒక నెల అలా పట్టిద్ది, నెల కంటే ఎక్కువనే పట్టిద్ది. ఇంకా 2 నెలల లోపు ఖచ్చితంగా 100% వచ్చేసిద్ది. అప్పుడు చాలా పెద్ద ఫుల్ వీడియో పెడతాను దీని గురించి చెప్పుకుంటూ. ఎందుకంటే మొక్కలు కాబట్టి అంత తొందరగా కోలుకోవు, అందుకే చూసుకుంటూ ఉండాలి. ఏదో ఇప్పుడు మందేసేసాం పొద్దున కల్లా పెరగమంటే పెరగదు. ఇది చాలా టైం పట్టిద్ది. ఏ మొక్కనైనా, మామిడి మొక్క అయినా జామ మొక్క అయినా ఎటువంటి మొక్కలైనా మందేసేసి పొద్దున కల్లా పెరుగు నాకు కాయలు కాయాలంటే అస్సలు కాయవు. టైం పట్టిద్ది అంతే, వెయిట్ చేయాలి ఇంకంతే. అంత తప్ప ఏం చేయలేము మనం. ఎందుకంటే బతికిన చెట్టుని, దాని ప్రాణాలతో ఉన్న చెట్టుని పీక్కొచ్చి నాటాం. ఇంకా దాని ప్రాణం 90% పోయింది. మళ్ళీ రికవర్ అవ్వడానికి టైం పట్టిద్ది అంతే. అంతేకాని ఇదేం చచ్చిపోదు. ఓకేనా. మళ్ళీ ఉంటా. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. లవ్ యూ, బాయ్.